జగన్ వేసిన సూటి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా జగన్‌ని తిడితే ప్రయోజనం ఉంది. సింహాచలానికి సంబంధించిన గోడ గురించి జగన్ వేస్తున్నటువంటి ప్రశ్నలు సూటిగా అడుగుతున్నటువంటిది నిలదీస్తున్నటువంటిది ఏంటంటే, 6 రోజుల క్రితం గోడ నిర్మాణం ప్రారంభించి 2 రోజుల క్రితం పూర్తి చేశారు. దాని పక్కన క్యూ లైన్ ఎలా పెట్టారు? అన్నదే తన ప్రశ్న. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో తెలిసినా ముందుగా గోడ నిర్మాణం ఎందుకు పూర్తి చేయించలేదు? ఎందుకంటే ఏడాది నుంచి ప్రభుత్వం 10 నెలల నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 7గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నది ఆరోపణ. ఈ తరహా ఘటనలు జరిగిన ప్రతిసారి విచారణ కమిటీలు వేస్తున్నారు. ఏ ఘటనలోనూ బాధ్యుల మీద చర్యలు తీసుకోలేదు. మంత్రులు, ఆలయ అధికారులు బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ తరహా ఘటనలు పునరావృతం కావు. నేను వస్తున్నానని తెలిసి బాధిత కుటుంబాలకు 25 లక్షలు ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున అందజేశాం. ఇప్పుడు బాధితులకు ప్రభుత్వం 1 కోటి ఇవ్వకుండా మేము అధికారంలోకి వచ్చాక మిగిలిన 75 లక్షలు అందిస్తాం అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులకు ఉద్యోగాలు, యూనిఫామ్ బట్టలు ఉడతాయనే భయం ఉంటే క్రమశిక్షణతో పనిచేస్తారంటూ వ్యాఖ్యానించుకొచ్చారు.